అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తమ్మళ్లపల్లె టీడీపీ దశ మారేనా? నేతలు, కార్యకర్తలతో 13న మంత్రుల సమావేశం. రాయచోటి శ్రీసాయి కళాశాలలో ఘనంగా జాతీయ స్థాయి టెక్నికల్ సదస్సు. ప్రతిభావంతులకు బహుమతుల ప్రదానం. మంత్రిని కలిసిన అంగళ్లు జనసేన నాయకులు. విశ్వంలో 2 రోజుల అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభించిన చైర్మన్ ఎం. ప్రభాకర్ రెడ్డి. రాములోరి సేవలో తమ్మళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ సతీ సమేతంగా స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న జయచంద్రారెడ్డి. మదనపల్లిలో ఒక విద్యాసంస్థకు పూలే పేరు స్పష్టం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. వక్ఫ్ బిల్లుపై మదనపల్లిలో నల్ల జెండాలతో ముస్లింల నిరసన. బిల్లు వెనక్కు తీసుకునే వరకు ఉద్యమిస్తామన్న వైసీపీ నేత నిసార్ అహ్మద్. పూలేకు ఘన నివాళులు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నేతల సంస్మరణ. మిట్స్ లో 5 రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ముఖ్యంతిథిగా పాల్గొన్న రాజ్యలక్ష్మి. మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విభాగం ఐసీటీ అకాడమీ ఆధ్వర్యంలో మైక్రోసాఫ్ట్ అజూర్ ఏఐ ఇంజనీర్ అసోసియేట్ అనే అంశంపై 5 రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలూరుకు చెందిన స్ట్రీడో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ డేటా సైంటిస్ట్ ఎస్. రాజలక్ష్మి ముఖ్యంతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అధ్యాపకులకు మైక్రోసాఫ్ట్ అజూర్లోని కాగ్నిటివ్ సర్వీసెస్, కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మెషీన్ లెర్నింగ్ వంటి అనేక ఆధునిక టెక్నాలజీలపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. హ్యాండ్స్ ఆన్ సెషన్ల ద్వారా ప్రత్యక్షంగా ప్రాజెక్టులు చేయడంతో ప్రాక్టికల్ అనుభవం పొందవచ్చన్నారు. ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ రంగంలో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం వంటి అంశాలను వివరించారు. ఎఫ్డీపీలో పాల్గొన్న అధ్యాపకులకు సర్టిఫికేట్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సి. యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ పద్మ, సాయీజ్ అహ్మద్, అధ్యాపకులు పాల్గొన్నారు. అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభించారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ పేరుతో నిర్వహించిన ఈ సదస్సుకు తిరుపతి ఐఐటి డీన్ డాక్టర్ ఎ. మురళీకృష్ణ ముఖ్యంతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన విద్యా విధానాలు, శాస్త్రీయ దృష్టికోణం, పరిశోధనలో కొత్త దిశలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విశ్వం విద్యాసంస్థల చైర్మన్ ఎం. ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ ఎస్. విశ్వనాథరాజు, డాక్టర్ పి. రాజరాజేశ్వరి, ప్రిన్సిపల్ డాక్టర్ డి. రమణారెడ్డి, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లకు చెందిన జనసేన నాయకులు శుక్రవారం రాష్ట్ర క్రీడలు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అంగళ్లకు చెందిన శెట్టి రాజేష్, గల్లా అంజుతో పాటు మరికొందరు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి పిటిఎం మండలం కందుకూరులో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన సతీమణి కల్పనారెడ్డితో కలిసి ఆలయానికి విచ్చేసిన జయచంద్రారెడ్డి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అదేవిధంగా కురబలకోటలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి ఉత్సవాలకు గురువారం రాత్రి జయచంద్రారెడ్డి హాజరయ్యారు. శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి కళ్యాణోత్సవం, గరుడోత్సవం జరిగాయి. సతీ సమేతంగా కళ్యాణోత్సవానికి హాజరై స్వామివారి కైంకర్యాల్లో పాల్గొన్నారు.
भवेत् शुचये पदाय आधीनं वसुमित् अश्वावतीर्गोमतीर्न उषासो वीरवतेः सुरमुच्छन्तु भद्राः कृतुङ्गहान विश्वतः प्रवेद यूयं स्वस्तिभिः विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्यां समेत श्री कोदण्डराम स्वामी देवता प्रीत्यर्थं अस्य यजमानस्य गोत्रोद्भवस्य श्री पिता लक्ष्मण समेत श्री कोदण्डराम स्वामी देवता प्रीत्यर्थं हरयो दंपत्यस्य दाम्पत्य सिद्धिद्वारा धर्मार्थक मोक्ष चतुर्पुरुषा सिद्ध्यर्थं पुत्र मित्र दास दासी जनसहित विमल विज्ञान संपदादि नानाविध सौख्यानुभव सिद्ध्यर्थं समस्त दुःखोपद्रवसनाशनार्थं एतद्धिवानादि मम इह जन्मनि पूर्वजन्मनि जन्मान्तरेषु ज्ञानतो ज्ञानद संभवानि नानामाचरितानां समस्त दुरितानां नमसा శుక్రవారం పగలు కురబలకోట శ్రీ కోదండరామస్వామి రథోత్సవ కార్యక్రమం వేడుకగా సాగింది. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాలలో సాయి సాంకేతిక 2025 పేరుతో జాతీయ స్థాయి టెక్నికల్ సింపోజియం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా తిరుపతికి చెందిన జిఎన్ఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీనివాసులు, విశిష్ట అతిథిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంతిథి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు మొదటి సంవత్సరం అత్యంత కీలకమైందని, గణిత శాస్త్రం ప్రతి శాఖకు ఆధారమన్నారు. గణితంపై పట్టు సాధిస్తే ఏ రంగంలోనైనా రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇంజనీరింగ్లో చేరిన ప్రతి విద్యార్థికి ఈ 4 సంవత్సరాలు కీలకమని, ఈ దశలో క్రమశిక్షణతో చదువు పూర్తి చేస్తే జీవితాంతం సుఖపడతారని తెలియజేశారు. శ్రీసాయి విద్యాసంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మొదటి సంవత్సరం నుండే విద్యార్థులు కోర్సు ప్రణాళికతో ముందుకు సాగితే టెక్నికల్ సింపోజియంల ద్వారా పలు అంశాలపై అవగాహన పెరుగుతుందని, ఆత్మవిశ్వాసం పెరిగి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ప్రతి విద్యార్థి విలువలతో కూడిన విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సింపోజియంలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వారితో పాటు ప్రిన్సిపల్ డాక్టర్ వి. బాలాజీ, ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ ఎన్. నాగేంద్ర, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుక్రవారం నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకుని నీరుగుట్టివారిపల్లి మార్కెట్ యార్డ్ వద్ద పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా పూలేను కొనియాడుతూ మదనపల్లి పట్టణంలో ఒక పాఠశాలకు పూలే పేరు పెడతామన్నారు. అనంతరం నిమ్మనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 50 లక్షలతో నూతనంగా మంజూరైన భవనానికి భూమి పూజ చేశారు. అదేవిధంగా మదనపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యంతిథిగా హాజరయ్యారు. కళాశాలలో ఎమ్మెల్యేకు ఘనస్వాగతం లభించింది. ముస్లింలకు అయిష్టమైన వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకునే వరకు ఉద్యమిస్తామని అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మదనపల్లిలో స్థానిక ముస్లింలతో కలిసి నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మాటలకు అతీతంగా పరిపాలన చేయాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందన్నారు. ఎప్పటినుంచినో వస్తున్న వక్ఫ్ చట్టానికి ఆగమేఘాలపై సవరణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
ఈ చట్టం వల్ల దేశంలోని 25 కోట్ల మంది ముస్లింల మనోభావాలకు భంగం కలిగిందన్నారు. నమస్కారం, అస్సలాము అలైకుం. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ వచ్చి వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు, అమెండ్మెంట్ బిల్లు మనకు తెలుసు, రాజ్యసభలో పార్లమెంట్లో కానీ అది మన ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ అదేవిధంగా జమాతే ఉల్మాయ్ హింద్ ఎవరు ఈ అజిటేషన్కు లీడ్ చేశారో, ఎవరు దీనికి అగెనిస్ట్గా ముందు నుండి ఉన్నారో వాళ్ళు ఈరోజు ఆ బిల్లు కోసం సుప్రీంకోర్టుకు అప్రోచ్ చేయడం కూడా జరిగింది. కానీ దాని లోపలే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ బిల్లు తీసుకొని పోయిందో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి చేసేసి అమెండ్మెంట్ ఇప్పుడు ఇంప్లిమెంట్ అయిపోయింది. నిన్నట్టుండే మొన్నట్టుండే అమెండ్మెంట్ ఇంప్లిమెంట్ కూడా అయిపోయింది. నేను ఒకటే అడుగుతున్నాను బీజేపీ గవర్నమెంట్, ఈ ఇండియా గవర్నమెంట్ ఇంత దగ్గర 140-150 కోట్ల జనాభా ఉండి ఇండియాలో దగ్గర 25 కోట్ల మంది ముస్లింస్ ఉంటారు. 25 కోట్ల మంది ముస్లింస్ కు ఈ రోజు బాధ కల్పించి అంత దగ్గరగా చకాచకా బిల్లు తీసుకుని వచ్చేసే అవసరం మీకేమొచ్చింది? అందరికీ మీరు వచ్చిన ఈ రోజు ఒక రాజు అనేవాడు ఉంటే ప్రతి ఒక్కరికి రాజ్యంలో ఉంటే ప్రతి ఒక్కరికి అతను రాజే. ఈ రోజు మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రతి ఒక్కరికి హిందువులుగా ప్రైమ్ మినిస్టరే, ముస్లింస్ ప్రైమ్ మినిస్టరే, క్రిస్టియన్స్ కూడా ఆయన ప్రైమ్ మినిస్టరే. తెలుగులో కూర్చోవడం కాదు ముఖ్యం, పెద్ద మనసు పెట్టుకోవాలా మన మనసు పెద్దది పెట్టుకోవాలా, ప్రతి ఒక్కరికి మనం న్యాయం చేయాలనే అభిప్రాయం మనలో ఉండాలా. అప్పుడే మనం ఆ పదవికి అర్హులం. అది కాని పక్షంలో మన పదవులకు అర్హులం కాదు. ఈ రోజు దగ్గర 25 కోట్ల మంది జనాభాలు బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు రోడ్ల మీద వస్తున్నారు. అరే మీరు వచ్చిందే అజిటేషన్ చేస్తున్నారే అంటున్నారు, కానీ వాళ్ళ మనసు ఎంత నొచ్చింది, వాళ్ళకి ఎంత బాధ కలిగింది అన్నారు. ఈ రోజు ఆ వక్ఫ్ చట్టం మీద పూర్వీకులు ఇచ్చిండే భూముల మీద వాళ్ళు గోరీలు చేసుకున్నారు, వాళ్ళు మద్రసాలు చేసుకున్నారు. ఆల్రెడీ ఇప్పుడు యూపీలో స్టార్ట్ అయిపోయింది. గోరీల్లో కూడా పూడ్చేదానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. అదే విధంగా మద్రసాలు తొలగించేదానికి మీ టోటల్ ఏదైతే ఉందో అంతా తీసుకున్నారని నేను చెప్తున్నారు. ఎందుకు ఇంత హరాస్ చేస్తారు? ఇది అవసరమా మనకు? ఇప్పుడు మనమంతా కలిసి మనం దేశం కోసం పాటుపడదాం, దేశాన్ని ముందు పెడతాం. ఈ చైనాలో పోయి చూడండి, ఈరోజు చైనాలో ఇది జరుగుతుందా? చైనాలో అందరూ ఒకే బుద్ధిజం పెట్టుకున్నారు, వాళ్ళ క్యాష్ పెట్టుకున్నారు, ఎంత పక్కన పెడతారు, అభివృద్ధి పక్క టార్గెట్ చేస్తారు. ఈ రోజు అమెరికాతో పోటీ పడే స్టేజ్లో చైనా పోయింది. ఈ రోజు మన ఇండియా పరిస్థితి ఏముంది? మన ఇండియా స్పెషాలిటీ ఏమి? భిన్నత్వంలో ఏకత్వం. అన్ని మతాలు మనకున్నాయి, అన్ని మతాలు మనకు మేలు కలిసి పెట్టి చేస్తా ఉంటేనే ఈ రోజు ఇండియా ఉంది. దేశంలో ఇక్కడ సాధువులు గాని, సంతులు గాని, దేవుళ్లు గాని తిరిగిండే భూమి ఈ నేల. ఇది ఈ నేల మీద ఆటోమేటికలీ ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంది, పీస్ ఉంది. దాన్ని చెడగొట్టే దానికి ఎందుకు మీరు చేస్తున్నారని నేను ప్రశ్నిస్తాను. నేను కోరుకునేది ఒకటే, అందరూ కలిసి ఈ రోజు పార్లమెంట్ లో కూడా జరిగింది. పార్లమెంట్ లో, రాజ్యసభలో కూడా మా ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా దీనికి పూర్తిగా విరుద్ధంగా మాట్లాడినారు. రాజ్యసభలో కూడా మేము పూర్తిగా విరుద్ధంగా మాట్లాడినాము. ఈ బిల్లుకు ముందు నుండి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం చేశాం. ఈ సభాముఖంగా తెలియజేస్తాం. కావాలంటే అన్ని ప్రూఫ్స్ కూడా మీ దగ్గర పెట్టగలరు. జగన్మోహన్ ఈవెన్ మిథునన్నా మాట్లాడింది దీంట్లో మీరందరూ చూశారు. రాజ్యసభలో కూడా మేము వ్యతిరేకించినాం. చాలా వరకు వాళ్ళకు ట్వీట్స్ వచ్చినాయి, చాలా వరకు వాళ్ళకి బెదిరింపులు వచ్చింటే కూడా వాళ్ళు కేర్ చేసిండేది లేదు. వాళ్ళ గట్టిగా నిలబడిందనో దానికి మద్దతుగా నిలబడి, దానికి అగెనిస్ట్ గా నిలబడి ఆ బిల్లుకు అగెనిస్ట్ గా మాట్లాడినారు. కాబట్టి ఒకటే చేస్తున్నా, మేమందరూ ఈ రోజు ముస్లింస్ కు ఇంత అన్యాయం చేస్తామని చెప్పి మన సహోదరులు కూడా మాతో మాటగా కలిసి వచ్చేసిందో మనకు మద్దతు పలికి ఇక్కడ మాతో పాటు చేస్తున్నారంటే మాకు ఎంత గర్వంగా ఉందంటే, ఈ రోజు మేము ఇండియాలో పుట్టామని మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే మాకు సపోర్ట్ గా మా సహోదరులు కూడా మాతో పాటు నిలబడినారు. ఈ రోజు మేము ఇబ్బందుల్లో ఉన్నాం, ఈ రోజు మేము బాధల్లో ఉన్నాం, ఈ రోజు మేము లేనిపోయి దీంట్లో పడుతున్నాం. అయినా మేము ఉన్నామని చెప్పి వీళ్ళందరూ మాకు వచ్చి నిలబడినారు. ఖచ్చితంగా ఫ్యూచర్ లో కూడా మేము వాళ్ళకి అండగా ఉంటాం. మేము కలిసి కట్టుగా పోరాడతాం. మేము ఉండేవాడు మదనపల్లి స్పెషాలిటీ, మదనపల్లి కానీ ఎక్కడైనా కానీ మన మదనపల్లి స్పెషాలిటీ ఏమంటే మేము జెండాలు వేరే పెట్టుకున్నా మా మనసులంతా ఒకటే, మేమంతా ఒకటే, ఒక మాట మీద నిలబడేవాళ్ళం. అందరూ కలిసి కట్టుగా పోరాడతాం. మనం ఈ మదనపల్లి ఉండే ఉద్యమం వచ్చిందనో హైకమాండ్ వరకు పోయేసి ఆ గవర్నమెంట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని వెనక్కి తెచ్చే వరకు మనం ఉద్యమం ఆపకూడదు. ఖచ్చితంగా దీన్ని మనం వెనక్కి తీసుకుందాం. ఈ మనందరి సహకారం దీనికి ఉంటుందని చెప్పి ఈ సభాముఖులకు ఈ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు. తమ్మళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు టమోటా మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు కార్యకర్తలు, నాయకులతో సమావేశం జరుగుతుందని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్&బి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి అన్నమయ్య, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర రవాణా, యువ క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జోన్ 4 కోఆర్డినేటర్
సీనాప్ చైర్మన్ దీపక్ రెడ్డి హాజరవుతున్నట్లు జయచంద్రారెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. మంత్రులు, జోనల్ సమన్వయకర్త పర్యటనతోనైనా తమ్మళ్లపల్లి టీడీపీలో గ్రూపు రాజకీయాలకు ముగింపు పలుకుతుందని ఆ పార్టీ కేడర్ ఆశతో ఎదురుచూస్తున్నారు. నమస్కారం. తమ్మళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా 13వ తేదీ ఇప్పటికే మన కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపుగా 10 నెలల కాలం అవుతోంది. ఈ 10 నెలల కాలంలో కూడా మన పార్టీ ఎప్పుడు మన కార్యకర్తలు, నాయకులు, మనకు బాగా ఓటేసిన ప్రజలకు ఏం కావాలనో అన్ని పనులు చేసుకుంటూ వస్తుంది. ముఖ్యంగా అంతేకాకుండా పార్టీ కోసం కష్టపడిన, పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం పోరాడిన నాయకులు, కార్యకర్తలు సమన్వయం చేయాలని మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని మరియు మన జోనల్ కోఆర్డినేటర్ గారిని మన నియోజకవర్గంలో ఉన్న పార్టీ మండలాధ్యక్షులు, ఇన్ఛార్జ్ క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, సీనియర్ కార్యకర్తలు అందరినీ ఒక్కసారి పలకరించి వాళ్లకున్న నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలుసుకోవడమే కాకుండా కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో సమన్వయ కమిటీ కార్యకర్తల మీటింగు 13వ తేదీ ఉదయం 10 గంటలకు మన మొలకల్చెరు మండలం అగ్రికల్చర్ మార్కెట్లో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ కోసం అన్నిసార్లు కష్టపడిన మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ తప్పకుండా హాజరై మీకు ఉన్న సమస్యలు, మీకు నమ్ముకున్న వాళ్లకున్న సమస్యలని మన జోనల్ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వర్లకి, మన జిల్లా మినిస్టర్ వర్లకు, మన జోనల్ కోఆర్డినేటర్కి అందరికీ తెలియజేసి వాళ్ళ సలహాలను పాటించి మన నియోజకవర్గం ఇంకా అభివృద్ధి పరచడానికి తోడ్పాటుని ఇవ్వాలని, మన నియోజకవర్గంలో ఉన్న ఏ నాయకునికి, ఏ కార్యకర్తనికి నాకున్న పరిధిలో ఏ సమస్య వచ్చినా నేను తీరుస్తానని మాటిస్తూ, దీంతో పాటు మీకున్న మిగతా సమస్యలు కూడా ఖచ్చితంగా మీరు మన దగ్గరకు వస్తున్న ఇన్ఛార్జ్ మంత్రులకు, జిల్లా మంత్రివర్లకు, జోనల్ కోఆర్డినేటర్లకు తెలియజేసి మరిన్ని అవకాశాలు, మరిన్ని లాభాలు మన నియోజకవర్గానికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. సామాజిక ఉద్యమకారుడు, ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మహాత్మాగాంధీ కూడలి వద్ద జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను పివి ఉపేంద్ర కుమార్, డాక్టర్ తులసీనాథ్, మాజీ సర్పంచ్ ఎం. శివశంకర్, వడివేలు, శ్రీధర్, శ్రీహరి తదితరులు పూలే చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పి.ఎస్. మునిరత్నం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలేకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. కుల వివక్ష నిర్మూలన, స్త్రీ విద్య కోసం పోరాడిన గొప్ప సంస్కర్తగా అభివర్ణించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు మున్సిపాలిటీ అధ్యక్షులు రాజకుమార్, కుప్పం మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్, స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ సురేష్ బాబు, జనసేన నియోజకవర్గ అధ్యక్షులు నరేష్, నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షులు మురళి, వెంకటరమణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం శాంతిపురం బాబాసాహెబ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద బాస్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బాస్ రాష్ట్ర కార్యదర్శి ఎం. బాలకృష్ణ, శంకరప్ప,
జయచంద్ర, నాగభూషణం, కళ్యాణ్, తిమ్మరాజు, నాగరాజు, కోదన్నప్ప తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.